సినిమా సెలబ్రిటీల పర్సనల్ సంగతులపై ఫ్యాషన్స్లో బోల్డ్ అంత ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ళ ప్రతి కదలికను అబ్జర్వ్ చేసేస్తూ ఎవరితోనైనా డిన్నర్కి వెళ్ళినా కూడా డేటింగ్కి వెళ్ళిపోతున్నారని చెప్పేసి రచ్చ రచ్చ చేయడం మన మీడియా వాళ్ళకు కొత్త ఏం కాదు. మరి ఇలాంటి హంగామా సృష్టించడం ఎందుకు అనుకుందో, లేదా తన లవ్ స్టోరీని దాయాల్సిన అవసరం ఏంటి అని భావించిందో కానీ పరిణతి చోప్రా మాత్రం ప్రేమ కబుర్లు భలే చెప్పిందండోయ్. కొన్నేళ్ల క్రితం వరకు నేను ఎవరినైనా ప్రేమిస్తే ఆ సంగతులు అందరికీ చెప్పాలని అనుకునేదాన్ని. ఇప్పటికీ ఆ డిసిషన్లో చేంజ్ లేదు, కానీ ఆ టాపిక్ గురించి మాత్రం 1కి 10 సార్లు మాట్లాడడం మాత్రం అస్సలు నచ్చదు. ఇలా చెప్తున్నాను కానీ ఇప్పటి వరకు నేను ఎవరిని ప్రేమించలేదు. కాకపోతే నా లైఫ్లో ఎవరైనా ఒక తోడు తొందరగా రావాలని మాత్రం కోరుకుంటున్నా. నన్నుగా ప్రేమించే వాడి కోసం నా గుండె తలుపులు తెరిచే ఉంచుతా అంటూ ప్రియమైన ప్రేమికుడికి ఆహ్వానం పలుకుతుంది పరిణతి చోప్రా. త్వరలోనే ఎవరో ఒకరు వచ్చేస్తారని బోల్డ్ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిణతి చోప్రా తనపై వచ్చే వార్తలు తన పర్సనల్ లైఫ్పై ఎఫెక్ట్ చూపించకూడదనే ఉద్దేశంతోనే ఓపెన్గా ఉండాలని డిసైడ్ అయిపోయిందంట. మొత్తానికైతే ఈ బాలీవుడ్ హీరోయిన్లు ఊరందరికీ తెలిసిన ఎఫ్ఐఆర్ల గురించి అబద్ధాలు భలే సింపుల్గా చెప్పేస్తుంటారండి. అసలు దర్శకుడు మనీష్ శర్మతో ప్రేమయానం కారణంగానే అమ్మడికి లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ చిత్రంలో ఒక హీరోయిన్గా అవకాశం వచ్చిందనేది ఇప్పుడు బాలీవుడ్ జనాల్లో ఓ మంచి టాక్. మరి ఈవిడేమో ఇలా కథలు చెప్పేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.